70 సంవత్సరాల క్రితం అడుగుతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క గణపతి ప్రభుత్వం పిఓపితోనే విగ్రహాలు తయారు చేయకూడదు, మట్టితో తయారు చేయకూడదు, పిఓపితోనే తయారు చేయాలని జీవోలు ఇచ్చినప్పుడు కళాకారుల యొక్క చేతులు నరికేటువంటి ప్రయత్నం జరిగింది. గతంలో మట్టితోనే గణపతి తయారయ్యేది ఎక్కడైనా సరే. కానీ ప్రభుత్వమే బలవంతాన మట్టి వద్దు, పిఓపితోనే విగ్రహాలు తయారు చేయాలని ఒత్తిడి తీసుకురావడం, జీవోలు తీసుకురావడం జరిగింది. ఆ తదుపరి లేదు మట్టితోనే తయారు చేయాలా, పిఓపితో వద్దని మళ్ళీ వంతెన ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. దానికి అనుకూలంగా అదే రకంగా విష రసాయనాలు కాకుండా ఆకులు, అలాలు, పూలు, పత్రితో రంగులను తయారు చేసి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ చంద్రవదన్ గారు నిలబడి ఈ యొక్క మహాగణపతికి సహజ సిద్ధ రంగులు అద్దేటువంటి ప్రయత్నం కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంటే ప్రకృతికి అనుకూలంగా ఎలాంటి యొక్క ఆంక్షలు ప్రభుత్వం పిచ్చిగా పెట్టినప్పటికీ దాన్ని ఎదుర్కొని ఈరోజు హైదరాబాద్ మహాగణపతి మట్టితో సుమారు 70 అడుగుల ఎత్తుతో మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. అదే రకంగా విశ్వ కళ్యాణం కోసం, విశ్వ శాంతి కోసం మహాశక్తి గణపతిగా రూపుదిద్దుకొని ఉన్నాడు. ప్రజలందరూ కూడా దర్శించుకొని కష్టాల నుంచి నివృత్తి పొందుతారని, అదే రకంగా గణపతి దీక్షను పాటించి నియమ నిష్టలతో ఉంటారని వారందరినీ కూడా కోరుతా ఉన్నారు.